వదినా, ఏమిటిదంతా? మాకు సెలవిప్పించు బాబు. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావు వదినా? అసలు నేను ఈ పని ఏనాడో చేసి ఉండవలసింది. నా దేవుడే నాకు అన్యాయం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏ బంధు మిగిలింది గనక ఇంట్లో ఉండాలి. వదినా, ఇన్నాళ్ళు నేను భ్రమలో పడ్డానయ్యా. నా బిడ్డలు అనాథలు కాలేదు. వాళ్ళ బాబాయ్ వాళ్ళని కడుపులో పెట్టుకుని కాపాడుతాడని ఆశపడ్డాను. నీ వదినకి మంచి గుణపాఠం చెప్పావయ్యా. నువ్వు ఆవేశంతో మాట్లాడుతున్నావు వదినా. కాదు, యథార్థమే చెప్తున్నాను. తోడబుట్టిన అన్నయ్యని దారుణంగా హత్య చేసిన ఆ రాక్షసుని నువ్వు కాపాడాలని ప్రయత్నిస్తున్నావు. ఇంతకంటే అమానుషం ఉంటుందా? ఈ ఇంటితో నాకున్న బంధం తెగిపోవటానికి ఈ నిదర్శనం చాలదు. నువ్వు పొరపడుతున్నావు వదినా. రజని హంతకురాలు కాదు. దుర్మార్గుడైన ఆ కాళేశ్వరరావు మన కుటుంబం మీద పగబట్టి అన్నయ్యని బలి తీసుకున్నాడన్న అనుమానం. నిజమైన హంతకుడిని ఉరికమ్మ ఎక్కించి అన్నయ్య ఆత్మకు శాంతి కలిగిస్తాను. నిజంగా మీ అన్నయ్య ఆత్మకి శాంతి కలిగించాలన్నదే నీ ఆశయం అయితే నీ వదికు నువ్వు మాటివ్వాలి. చెప్పొదినా, ఏమిటది? శాంతిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. వదినా? అవును బాబు, నీ వదిలే ఈ గడప దాటి వెళ్ళకూడదనుకుంటే నువ్వు ఆ పని చేయాలి. నా మాట నెరవేరుస్తానని దేవుడు లాంటి మీ అన్నయ్య మీద ప్రమాణం చేసి చెప్పు రవి. నేను వేస్తున్నది తప్పటడుగని తెలిసినా నీ కోరిక తప్పకుండా తీరుస్తాను వదినా. అనపూర్ణ, అనపూర్ణ, నేను ఇంట్లో లేనప్పుడు వీధి తలుపు తెరవద్దని చెప్పారా లేదా? మొగుడు సత్యం ఒత్తుకుంటుంటే రంకు మొగుడు వచ్చి రాళ్ళేసేట. ప్రాణాల మీకు వచ్చి నేను ఏడుస్తుంటే నీకు ఎప్పుడు అదే ఛాస. అబ్బా, నాకు ఇప్పుడు మూడ్ లేదే, నన్ను విసిగించకు. రజని, నువ్వెలా వచ్చావు? నీ పీక తప్పించాలని తప్పించుకొనొచ్చండ్రా. అన్నపూర్ణ, అన్నపూర్ణ, అన్నపూర్ణను ఆవకాయ పచ్చడి తెమ్మని వాళ్ళ అమ్మగారింటికి పంపించండ్రా. చెప్పు, మురళిని ఎక్కడ దాచావో చెప్పురా. నాకు తెలియదు. తెలీదు అన్న మాట మరొకసారి అన్నావంటే తెలియని లోకానికి వెళ్ళిపోతావు. చెప్పురా. చెప్తాను. ఆ కుర్రాన్ని, ఆ కుర్రాన్ని. అయ్యా కాళేశ్వరరావు, పోలీసు కస్టడీలోంచి పారిపోయి తిన్నగా నీ ఇంటికి వచ్చింది అంటే అది తెగించిందన్నమాట. అవును సార్. ఆ కుర్రాన్ని ఎక్కడ దాచామో చెప్పకపోతే ప్రాణాలు తీసేస్తానంది. అంతేకాదు, నిజాలు తెలుసు గనక వాడిని అడ్డం పెట్టుకుని ఆ కేసులో మనల్ని దోషులుగా నిరూపించాలని చూస్తుంది. అసలు ఆ కుర్రాన్ని లేపేస్తే పీకపీసుకి సముద్రంలో పారేయమంటారా? అంతేకాదు, ఆ రజనీని పోలీసుల కంటే ముందు మీరు పెట్టుకుని నా ముందు నిలబెట్టాలి. అలాగే సార్. అయ్యా, ఇంటికి వెళ్దామంటే అది ఏ అర్ధరాత్రి వచ్చి పీక మీద కత్తి పెడుతుందని భయంగా ఉంది. భయంతో చావడం నీకు భయం అయితే ఒకే ఒక పోటు పొడుస్తాను, ధైర్యంగా చచ్చి. అమ్మో, అలాగూ చావడం నీకు ఇష్టం లేకపోతే అజ్ఞాతవాసంగా తెలియదు. అజ్ఞాతవాసమా? పాండవులంతటి వాళ్ళకే మారు వేషాలు వేయక తప్పలేదయ్యా. నువ్వు వెళ్ళు. ఒరే పిస్తోలు, చెప్పడానికి నోరు, రాయడానికి చేతులు లేని ఈడు చచ్చినా బతికినా ఒకటేరా. ఇన్ని తీసుకెళ్లి కొత్తపేట రాజుగాడికి అమ్మాయి. అది కమ్మేమని అయ్యారికి తెలిస్తే ఒరే పిచ్చినాయలా, ఆడిచ్చే డబ్బు ఇద్దరం చెరుసగం పంచుకుంటాంగా, నేనెందుకు చెబుతారా? ఓకే, అలాగే చేద్దాం. పద. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఏరికైనా తప్పదన్న. అన్నపూర్ణ, అన్నపూర్ణేశ్వరి. ఎవడ్రా నువ్వు? అచ్చు మా ఆయన పిలిచినట్టు పిలుస్తున్నావు? ఆయనేనమ్మా, అడుక్కు తినేవాడిని. ఏమన్నా పెడతావా? ఏం పెట్టాను? ఇది నా ముందు ఇప్పుడు నోరు జారింది. నేను లేననుకుని కాలు జారితే అప్పు చెప్పేస్తాను, నీ మొగుడిని బతుకున్నానని చెప్పేస్తాను. అన్నపూర్ణ. ఏమిటి మళ్ళీ నా మొగుడు పిలిచినట్టు పిలుస్తున్నావు? పోయేవాడు మొదటి గోదావరి వరదల్లో పోయినా పోయేది, చందాలెన్నా వచ్చేవి. అడ్రస్ లేకుండా పోయాడు. రోజు చాలా మంది వచ్చి మీ ఆయన ఏడి అని అడుగుతుంటే మా ఆయన ఎంత గొప్పవారో, ఎంత మంచి పేరుందో అనుకున్నాను. తీరా చూసి ఇప్పుడు రౌడీస్లట.
వద్దు, నేను బతుకున్నాను తెలిస్తే ఆ రౌడీ నా ప్రాణాలు తీసేస్తారు. ఇలాగే ఉండి దీన్ని శీలం కాపాడుకుంటాను. అమ్మా అన్నపూర్ణేశ్వరి భిక్షాం దేహి. సన్యాసి కదా, ఏం పెట్టను? ఏదో ఒకటి పెట్టు తల్లి. మొగుళ్ళు ఎందుకు కాళ్ళు ఎందుకు తీసుకురాస్తాను. ఇదేమిటి తల్లి? నా దగ్గర పనికిరాని ఇవే ఉన్నాయి, ఇవి కూడా తీసుకో. ఆగు తల్లి, అపచారం. నీ భర్త బతికే ఉన్నాడు. ఆ? ఎక్కడున్నాడు? వస్తాడు, పౌర్ణమి వెళ్ళగానే వచ్చేస్తాడు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. నేను వెళ్ళను. ఏ మా ఆయనలాగా నువ్వు కూడా లోపలికి వెళ్ళు అంటావేమిటి? తప్పమ్మా, ఇల్లాలు ఇలా వీధిలో నిలబడకూడదు. నేను వీధిలోనే నిలబడతాను. నా మొగుడు చెప్తేనే నేను వెళ్ళలేదు. అడుక్కు తినేవాడివి నువ్వు చెప్తే నేను వింటానా? ఆ. ఓరి నాయనో, ఇది వెళ్ళలేదు. ఈ ఇంటి ఎదురుగానే కూర్చుని దీని శీలం కాపాడుకుంటాను. బాబు, దండాలండి. ఏంటి బాబు ఇలాగ వచ్చినారు? కూలిపోయిన బిల్డింగ్ లో మీతో పాటు రజని కూడా ఉండేది కదూ? అవును బాబు, మా 37 కుటుంబాలకి ఆవిడే దేవత. ఇప్పుడు మీకాడే స్టేషన్ లో ఉంది కదా. ఆవిడ పోలీస్ కస్టడీ నుంచి పారిపోయింది. మీలో ఎవరైనా ఆవిడకి ఆశ్రయం ఇస్తే ఆ అమ్మాయితో పాటు మీరు కూడా నేరస్తులవుతారు. ఆవిడ ఆచూకి ఏమాత్రం తెలిసినా వెంటనే మాకు తెలియచేయాలి. అట్లాగే బాబు. అర్థమైందా? తప్పకుండా. పోనీ. ఓం ఆదిశక్తి స్వరూపిణే నమః. నైవేద్యం సమర్పయామి. ఓం శాంతి ఓం శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. పూజారయ్యా, ఏటది? ఏమిట్రా? ఆ 2 కొబ్బరి చెప్పులు అయితే ఒకటి మాయమైపోనాది. దేవత తీసుకుందేమోరా. దేవత హారతి కళ్ళకద్దుకోండి బాబు. పరమేశ్వరి కటాక్ష సిద్ధిరస్తు. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. మీరా ఏమిటి ఇలా వచ్చారు? ఏమైంది? మీరు ఎందుకు ఏడుస్తున్నారు? చెప్పండి. నాకు ఇష్టమైన మీరు ఏడుస్తుంటే నాకు ఏడుపు రాదా? మరి మాకు ఇష్టమైన బాబాయ్ మా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడని మేము ఏడుస్తున్నాం. మీ బాబాయ్ మీకు దూరం అయిపోతున్నాడా? అవును, మా అమ్మ నాన్న నీకు బాబాయ్కి పెళ్లి చేస్తున్నారుగా. బాబాయ్కి నాకు పెళ్ళి? యాదగిరి గుట్టలో పెళ్లి చేయాలని మా అమ్మ మొక్కుకుందంట. యాదగిరి గుట్టలో బాబాయ్కి నాకు పెళ్లి.